బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఓ యువకుడు దాడికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యేపై పూనం వంశీ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. వంశీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో ఆ యువకుడిని జీలుగులమిల్లి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద వంశీ వీరంగం సృష్టించాడు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో వాగ్వాదానికి దిగి దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే ఎమ్మెల్యే గన్మన్ అప్రమత్తమయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఘటనపై జీలుగుమిల్లి పోలీసులు విచారణ చేపట్టారు. పోతేనేమో పోసిన నాణ్యత లేని ఎమ్మెల్యే అంటారు. ఎందుకు పోతేనేమో పోసిన నాణ్యత లేని ఎమ్మెల్యే అంటారు. ఎందుకు పోతేనేమో పోసిన నాణ్యత లేని ఎమ్మెల్యే అంటారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఓ యువకుడు దాడికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఇప్పుడు కొద్ది రోజులుగా ఎమ్మెల్యేపై పూనం వంశీ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. వంశీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆఫీస్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆ యువకుడిని జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద వంశీ వీరంగం సృష్టించాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వద్ద నిత్యం ఏదో ఒక వివాదం బయటపడుతూనే ఉంది. ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే కార్యాలయంలో గత ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన వద్ద పనిచేసినటువంటి పూనం వంశీ అనేటువంటి ఒక యువకుడు గత కొద్ది రోజులుగా కూడా ఎమ్మెల్యే ఆయన కార్యాలయం ఆయన్ను దూరం పెట్టడంతో తనను పార్టీ కోసం అలాగే చిర్రి బాలరాజు కోసం ఎంతో కష్టపడ్డాను, నన్నే దూరం పెడతారా, నాకు అన్యాయం చేస్తారంటూ కూడా వీరంగం సృష్టించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై ఈ యువకుడు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారటువంటి ఆరోపణలు చేస్తూ కూడా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. ఈ తరుణంలోనే వంశీని పోలీస్ స్టేషన్ పిలుపునిచ్చి జీలుగుమిల్లి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చి కార్యాలయం లోనికి వెళ్లి ఎమ్మెల్యేతో పూర్తిగా వాగ్వివాదానికి దిగారు. అయితే ఆ తరుణంలో ఎమ్మెల్యేతో దాడికి ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే గన్మెన్ అలాగే అక్కడ ఉన్నటువంటి అనుచరులు కూడా పూనం వంశీని వెంటనే వారించి అతన్ని బయటకు గెంటి వేసిన పరిస్థితి కూడా ఉంది. అక్కడి నుంచి బయటకు వెళ్తూనే తీవ్ర దుర్భాషలాడుతూ కూడా ఎమ్మెల్యేపై విరుచుకుపడడంతో అతని గురించి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పూనం వంశీని పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం వరుసగా కూడా ఎమ్మెల్యేపై ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయడం వల్లే ఎమ్మెల్యే కార్యాలయం అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాని అతను ఎటువంటి దాడి కూడా అతని మీద తిరిగి తాము చేయలేదు అనేది కూడా ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరి వంశీ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, పోస్టింగ్లు పెట్టడం, గతంలో ఎమ్మెల్యే కార్యాలయంలోనే అతను పనిచేసిన సందర్భంలో కూడా ఆ తర్వాత జరిగిన వివాదాలతో అతన్ని దూరం పెట్టిన తర్వాత ఈ విధమైన ఘటన జరగడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోలవరం ఎమ్మెల్యే గురించి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరకు వెళ్లడం, అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిర్రి బాలరాజును పిలిచి వార్నింగ్ ఇవ్వడం, ఒక 4 వారాలు డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు లీక్ అవ్వడానికి కారణం వంశీ అలాగే గతంలో పనిచేసినటువంటి మరికొందరు సిబ్బంది అయినటువంటి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో ఈ రోజు అతనిపై పోలీసులకు ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి వంశీ ఎటువంటి సమాధానం చెప్తారు, పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక శాసనసభ్యుడిపై ఈ విధమైనటువంటి దాడికి పాల్పడడం, దుర్భాషలాడడం అనేది కూడా ఖచ్చితంగా కరెక్ట్ కాదనేది ఈ రోజు అందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు పోలీసులు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్. అంటే మీరు కొట్టొచ్చా? ఎంత అధికారం ఉండ కొడతారన్న మరి
అమ్మ మీదకి వెళ్ళింది కాకుండా ఎంత కొడతారన్నా? ఏం చేస్తావు? నేనేం చేశానండి? నేనేం తప్పు చేసా? చెప్పు.